ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. పెద్ద హీరోలు సంవత్సరానికో సినిమా రిలీజ్ చేయడమే పెద్ద కష్టమైపోతుంటే చిన్న హీరోలు సంవత్సరానికి 2-3 సినిమాలు చేస్తూ ఏమ బిజీగా ఉంటున్నారు. లైమ్ లైట్ లో ఉన్నప్పుడే వచ్చిన సినిమాలన్నింటికీ ఓకే చెప్పేస్తూ వరుస పెట్టి సినిమాలు చేసేస్తున్నారు. మరి మినిమం 3 అంటున్న చిన్న హీరోలు ఎవరో చూద్దాం. వచ్చిన అవకాశాన్ని వాడేసుకుంటున్నారు. వరుస పెట్టి వచ్చిన సినిమాల్ని అంతే స్పీడ్ గా చేసేస్తున్నారు. అందుకే మినిమం 3 గ్యారంటీ అంటున్నారు చిన్న హీరోలు. రీసెంట్ గా అడవిశేష్ నెక్స్ట్ ఇయర్ 3 గ్యారంటీ అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. శేష్ ప్రస్తుతం గూఢచారి 2, డెకాయిట్ తో పాటు మరో సినిమా చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. 3 కంప్లీట్ డిఫరెంట్ జానర్స్ లో తెరకెక్కుతున్నవి కావటంతో ఫ్యాన్స్ కూడా ఎప్పుడు సినిమాలు రిలీజ్ అవుతాయా అంటూ ఎగ్జైట్ అవుతున్నారు. మినిమం గ్యారంటీ హీరో అయిన విశ్వక్సేన్ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేస్తున్నారు. విమెన్ గెటప్ లో ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కుతున్న లైలాని ఆల్రెడీ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. 13వ సినిమాలో శ్రీధర్ కంట అనే కొత్త డైరెక్టర్ ని పరిచయం చేస్తూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ప్రస్తుతం విశ్వక్ మెకానిక్ రాకీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. టిల్లుగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ కూడా 3 సినిమాలతో బిజీగా ఉన్నాడు. నీరజ కోన డైరెక్షన్ లో తెలుసు కదా అనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో పాటు బొమ్మరిలు భాస్కర్ డైరెక్షన్ లో క్రేజీ మూవీ జాక్ సినిమా కూడా చేస్తున్నారు. వీటికి తోడు టిల్లు క్యూబ్ సినిమా కూడా లైన్ లో ఉంది సిద్ధుకి. పెద్దగా సక్సెస్ లేకపోయినా సందీప్ కిషన్ సినిమాలు మాత్రం ఫుల్ స్పీడ్ లో చేసుకుంటూ వెళ్తున్నారు. అందుకే సందీప్ కూడా మినిమం 3 సినిమాలతో ఎంగేజ్ అయి ఉన్నారు. సందీప్ కిషన్ స్వరూప్ డైరెక్షన్ లో వైబ్ మూవీ, నరకసూరన్ అనే తమిళ మూవీతో పాటు నక్కిన త్రినాథరావుతో మజాకా మూవీ నెక్స్ట్ సంక్రాంతికే రిలీజ్ అని లేటెస్ట్ గా రిలీజ్ టైం లాక్ చేసేసుకున్నారు. ఇలా వరుస పెట్టి సినిమాలు చేస్తూ మినిమం 3 సినిమాలతో బిజీగా ఉన్నారు యంగ్ హీరోలు.